హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ టైం మనం మొదటి పాఠం రెండో భాగంలో ఇక్కడితో ముగించాం. ఓకే, రియల్ నెంబర్స్ కదా, వాస్తవ సంఖ్యలు మనం చూస్తున్నాం. 1.5.1 హారాన్ని అకర్ణీయం చేయడం ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి కొనసాగిద్దాం. మనం 1/√2ను సంఖ్య రాకపోతే సూచించగలమా? 1/√2 విలువ ఎంతో చెప్పగలరా? √2 విలువ మీకు తెలుసు, 1.414. అది ఒక అంతము మరియు ఆవర్తితం కాని దశాంతం. ఓకే, మరి దీంతో ఒకటిని భాగించగలమా? కాబట్టి 1/√2 విలువ కనుగొనడం అంత సులభం కాదని తెలుస్తుంది. ఇప్పుడు 1/√2 యొక్క హారాన్ని అకర్ణీయ రూపంలోకి మార్చడానికి ప్రయత్నిద్దాం. అకర్ణీయం చేయడం పెద్ద కష్టం కాదు, చాలా సులువు. పైన కిందన కూడా √2తో గుణించామనుకోండి, √2/2. ఓకే, అంటే √2లో సగం ఉందని అర్థం. ఇప్పుడు మనం √2/√2ను సంఖ్య రాకపోతే చూపించగలమా? అది 0కు √2కు సరిగ్గా మధ్యలో ఉంటుంది. రైట్. ఇక్కడ 2 ఒక అకర్ణీయ సంఖ్య కాబట్టి √2ను అకర్ణీయ కారణాంకం అంటాం. అలాగే √2 × √8ని √8 4 అవుతుంది కాబట్టి √2 ఒక అకర్ణీయ కారణాంకం. ఇంకా √2 × √18 6 అవుతుంది కాబట్టి √2 ఒక అకర్ణీయ కారణాంకం √18కి. పై ఉదాహరణలో √2 యొక్క అకర్ణీయ కారణాంకాలు √2, √8. √2 యొక్క అకర్ణీయ కారణాంకాలు ఇవన్నీ. ఒక అకర్ణీయ కారణాంకం √18 కూడా అవుతుంది, √32. వీటిలో √2ను √2 యొక్క అతి చిన్న అకర్ణీయ కారణాంకం అంటారు. ఏదైనా రెండు కరణీయ సంఖ్యల లబ్ధం అకర్ణీయ సంఖ్య అయితే ఆ రెండు కరణీయ సంఖ్యలు పరస్పరం ఒకదానికొకటి అకర్ణీయ కారణాంకాలు అవుతాయి. అదేవిధంగా ఒక కరణీయ సంఖ్య యొక్క అకర్ణీయ కారణాంకం ఏకైకం కాదు. చూసారు కదా, మీకు చాలా వచ్చాయి. √2 వచ్చింది, √8 వచ్చింది, √18 వచ్చింది, ఇలా చాలా వస్తాయి. కాబట్టి అది ఏకైకం కాదు, అంటే యూనిక్ కాదు. సమస్యల సాధనలో ఎల్లప్పుడూ ఇచ్చిన కరణీయ సంఖ్య యొక్క అతి చిన్న అకర్ణీయ కారణాంకాన్ని తీసుకోవడం సులభంగా ఉంటుంది. ఇక్కడ ఇవ్వబడిన సంఖ్యల హారాలకు అకర్ణీయ కారణాంకాలు కనుగొనండి. దీనికి √3, దీనికి √5, దీనికి √8. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. 1/4 + √5 యొక్క హారాన్ని అకర్ణీయం చేయండి అని ఇచ్చారు. ఎలా అకర్ణీయం చేస్తాం? మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? a + √b × a - √b = a² - b. సో 4 - √5తో పైన కింద గుణించాలన్నమాట. అంటే పైన కింద అంటే ఇదేంటిది, లవాన్ని హారాన్ని రెండింటిని గుణించాలి. అప్పుడు ఏమొస్తుంది? 4 - √5/11. అంటే హారాన్ని మనం అకర్ణీయం చేసాం కదా. ఇదైతే దీని విలువ ఎంత అవుతుంది? అంతే కదా అడిగింది, x + 1/x. ముందు 1/xని అకర్ణీయం చేద్దాం. ఏమవుతుంది? 7 - 4√3/, this² అంటే 49 - 16 × 3 48, అంటే 1 వచ్చింది. అంటే 7 - 4√3 వచ్చిందా? ఇప్పుడు రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? 14 వస్తుంది. చూసారా ఎంత సులువుగా పరిష్కారం అయిందో. దీన్ని సూక్ష్మీకరించండి అన్నాడు. మనం ఏం చేయాలి అప్పుడు? అకర్ణీయం చేయడం మనకు తెలిసింది ఒకటే, అకర్ణీయం చేయడం. చేసేద్దాం. 7 - 4√3/49 - 48, ఇది 1. 4 - 5 ఇది కూడా 1. 4 - 5 -1 ఇది. సో 7 - 4√3 -2 + √5. ఓకే, అంటే 5 - 4√3 + √5. వాస్తవ సంఖ్యలపై ఘాతాంక న్యాయాలు. మనం ఘాతాంక న్యాయాలు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. a/m × a/n = a/m + n, a/m whole power n, a/m × n, a/m / a/n, a/m - n, or 1/a/n - m. అది m > n అయితే ఒకలాగా, m = n అయితే 1, m <n అయితే అప్పుడు n - m అని రాస్తాం. సరేనా? a/m × b/m ab whole power n, 1/a/n, a/-n, a/0 1. ఇప్పుడు ఏ 0 కాకుండా ఉంటే అప్పుడు 1. ఇక్కడ a, b, m మరియు nలు వాస్తవ సంఖ్యలు మరియు ab ≠ 0 అయితే abలను భూమి అంటాం, mnలను ఘాతాంకాలు అని అంటాం. ఉదాహరణ చూడండి. ఇవన్నీ ఉదాహరణలు. కింది వాటిని గణిద్దాం. 2/2/3, 2/1/3 రెండు కలిపిస్తే 2/3/3 అంటే 2a. ఇది
5/4/7 ఇది మరి 1/3లో 1 - 1/3 కదా, అంటే 15 వస్తుంది కింద. పైన 3 - 2 3 - 5 3 - 5 అంటే -2 -2/15 3/-2/15 వస్తుంది. ఓకే, 7/1/7 17 11/1/17 అలా ఉంచండి వాటిని. పై ఉదాహరణలో భూములు మరియు ఘాతాంకాలు అకర్ణీయ సంఖ్యలను గమనించండి. వీటిని ఇంతవరకు మనం తెలిసిన ఘాతాంక న్యాయాలను ఉపయోగించి కనుగొనలేము కాబట్టి ధనవాస్తవ సంఖ్య భూములకు మరియు అకర్ణీయ ఘాతాంకాలకు ఈ న్యాయాలను పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మనం వాస్తవ సంఖ్య యొక్క ఎన్నో మూలం అంటే ఏంటో తెలుసుకోవాలి. 3² అంటే 9 అని మనకు తెలుసు. √9 అంటే 3 అని తెలుసు, అంటే 9 యొక్క వర్గమూలం అనగా √2 కదా. అదేవిధంగా 5² ఇది √25. ఓకే, 2 అని కూడా అంటాం, ఎందుకంటే 1/2 కాబట్టి 2√2 అని కూడా రాయొచ్చు. అలాగే 2³ = 8 అయితే ³ √8 ఏమవుతుంది? 2 అవుతుంది, అంటే 8 యొక్క ఘనమూలం. 8 యొక్క ఘనమూలం 2, అంటే ³ √3 8/1/3 2. అలాగే 2/4 16 కాబట్టి 4/16 = 2, అంటే 16 యొక్క 4వ మూలం, అది 2 అవుతుంది. అలాగే 5వ మూలం, అలాగే 6వ మూలం కూడా మనం ఇప్పుడు చూసాం ఇందులో. ఓకే, అదేవిధంగా a⁴n = b అయితే nth రూట్ b = a, అంటే b యొక్క nవ మూలం a. nth రూట్ bని ఏ విధంగా రాయొచ్చు? b⁴1/n అని కూడా రాయొచ్చు. ఓకే, a> 0 ఒక వాస్తవ సంఖ్య మరియు n ఒక ధనపూర్ణ సంఖ్య అనుకోండి. ఒకవేళ ఏదైనా ధనవాస్తవ సంఖ్య bకు b⁴n = a అయితే bను a యొక్క nవ మూలం అని అంటాం. ఓకే, మరియు nth రూట్ a = b అని రాస్తాం. ఇప్పుడు ఘాతాంక న్యాయాలను ధనవాస్తవ సంఖ్యల భూములు మరియు అకర్ణీయ ఘాతాంకాలకు విస్తరిద్దాం. a> 0 ఒక ధనవాస్తవ సంఖ్య మరియు pqలు అకర్ణీయ సంఖ్యలు అనుకున్నాము. అప్పుడు a⁴p × a⁴q = a⁴p + q, a⁴b q = a⁴pq, a⁴p/a⁴q = a⁴p - q, a⁴p × b⁴p = ab⁴p, nth రూట్ a = a⁴1/n. ఈ న్యాయాలను ఇంతకుముందు ప్రశ్నలకు సాధనకు ఉపయోగించవచ్చు. సూక్ష్మీకరించండి. 2 ఇది 2 అవుతుంది కదా. అలాగే ఇవన్నీ మనం ఆల్రెడీ చేసేసాం. 1/17 ఒకటే చేయలేదు కదా, 1/17 కామన్ తీసేయండి. 7 × 11 77/1/17. అలాగే వీటిని సూక్ష్మీకరించమంటే 4² కదా, అంటే 4. ఇది 2/7 × 1/7 అంటే 2. ఇది 343 అంటే 3/5 అనుకుంటా. 81 3 అవును 3/81 3/5 కాదే, అది 7³ అనుకుంటా. 7³ 7 7 49 7 9 కరెక్టే 7³ ఎందుకంటే 7 9 63 6 7 4 28 + 6 34 సరిపోయింది. సో 7/1/5 అని రాసుకోవడమే దాన్ని అంతకు మించి కుదించలేము. ఇప్పుడు కరణి అంటే ఏమిటి? n అనేది ఒకటి కంటే పెద్దదైన ధనపూర్ణ సంఖ్య మరియు a అనేది ఏ అకర్ణీయ సంఖ్యకు nవ ఘాతం కాని ధన అకర్ణీయ సంఖ్య అయితే nth రూట్ a లేదా a⁴1/n nవ పరిమాణ కరణి అని అంటారు. nవ పరిమాణ కరణి అని సాధారణముగా a యొక్క ధన nవ మూలాన్ని కరణి లేదా రాడికల్ అని అంటాము. ఇక్కడ aను రాడికల్ అని, nth రూట్ను రాడికల్ గుర్తుగాను మరియు nను రాడికల్ పరిమాణం అని అంటాము. సో కరణి యొక్క రూపం ఘాత రూపం a⁴1/n అయితే రాడికల్ రూపం nth రూట్ a.
కరణి యొక్క ఉదాహరణలు కింద ఇవ్వబడినవి. √2, √3, 3, √9 మొదలగునవి. ఒక వాస్తవ సంఖ్య √7 తీసుకుందాం. దాన్ని 7^1/2 గాను √2√7 గాను రాయొచ్చు. 7 అనున్నది ఏ అకరణీయ సంఖ్య యొక్క వర్గము కాదు కాబట్టి √7 అనున్నది రెండవ పరిమాణ కరణి. ఒక వాస్తవ సంఖ్య √28ని తీసుకుందాము. 8ను 2 యొక్క ఘనమూలముగా రాయొచ్చు కాబట్టి 3√8 అనున్నది కరణి కాదు. √2 అనున్నది కరణియా కాదా? కరణియే. ఎందుకంటే √2 = 2^1/4 అంటే 4th √2. 2ను ఏ అకరణీయ సంఖ్య యొక్క 4వ ఘాతముగా రాయలేము కావున ఇది 4వ పరిమాణ కరణి. కింది కరణులను ఘాత రూపంలో రాయండి. అంటే 2^12, 9^1/3, 20^1/5, 19^1/17. కింది కరణులు రాడికల్ రూపంలో రాయండి. అంటే 7^5, 6^17, 5√25, 2√142 √142. కింది వాటిని సూక్ష్మీకరించండి అనేది మనకి అభ్యాసం 1.4లో ఇచ్చారు కావున మనము దానిని సూక్ష్మీకరించవలసినదే. అంతకు మించి ప్రత్యామ్నాయము ఏమీ లేదు కనుక సూక్ష్మీకరించుచున్నాము. చూడండి. 5 × 2 30, 10, √2√7 + 5√5 + √35. అంతే. అదే సూక్ష్మీకరణ. రెండింటిని గుణించేస్తే ఏమొస్తే అది సూక్ష్మీకరణ. దీని పరిస్థితి మరి 25 - 5 అంటే ఇది 20. దీనికి డైరెక్ట్గా ఆన్సర్ రాసేద్దాము. 20. ఓకే. 20 కొద్దిగా పెద్దది అయిపోయింది. చిన్నది చేసేద్దామా? 20. √3 √7 హోల్ స్క్వేర్ అంట. అంటే 3, 7, 10 + 2√21 అది ఆన్సరు. దీని పరిస్థితి ఏంటి? ఇది డైరెక్ట్గా 11 - 7 అని వచ్చేసింది కాబట్టి 4. ఓకే. కింది వానిలో అకరణీయ సంఖ్యలేవి? కరణీయ సంఖ్యలేవి? 5 - √3 కరణీయ సంఖ్య. √3 + √2 కరణీయ సంఖ్య. ఇది 2 + 4 - 4√2 అంటే అది కూడా కరణీయ సంఖ్యనే. 2√7/7 √7 క్యాన్సిల్ అయిపోతే 2/7 మిగులుతుంది కాబట్టి ఇది అకరణీయ సంఖ్య. 2π అంటే రూట్లు ఏం లేవు యాక్చువల్గా. పై అనేది కానీ అకరణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్య. ఎందుకంటే పై 22/7గా రాయగలిగితే అకరణీయ సంఖ్య అయ్యేది. కానీ పై ≠ 22/7 కదా. 1/√3 ఇది కరణీయ సంఖ్యనే. దీని పరిస్థితి ఇది అకరణీయ సంఖ్య. ఎందుకంటే 4 - 2 అనేది ఒక అకరణీయ సంఖ్య కావున ఇది కూడా అకరణీయ సంఖ్యనే. కింది సమీకరణాలలో x, y, z మొదలగు చరరాశులు వేరియబుల్స్ చరరాశులు అంటే అకరణీయ సంఖ్యలను సూచిస్తాయా, కరణీయ సంఖ్యలను సూచిస్తాయా? x² = 7, x √7 ఇది కరణీయ సంఖ్య. y √16 అంటే 4 కాబట్టి ఇది అకరణీయ సంఖ్య. z = 0.01 ఇది అకరణీయ సంఖ్య. u² = 17/4 అంటే √17/2 అంటే ఇది కరణీయ సంఖ్య. 27 కరణీయ సంఖ్య. 4th √ 256 అంటే 2/8 అనుకుంటా కదా. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 128, 128 2 power 1, 2 square 4, 2 cube 8, 2 power 4 16, 2 power 5 32, 2 power 6 64, 2 power 7 128 సరిపోయింది. అంటే 2/8/1/4 అంటే 4. ఆన్సర్ 4 కాబట్టి అది అకరణీయ సంఖ్య అవుతుంది. ఏది? టీ.
ప్రతి కరణి ఒక అకర్ణీయ సంఖ్య కానీ ప్రతి కరణీయ సంఖ్య కరణి కానవసరం లేదు. ప్రతి కరణి ఒక అకర్ణీయ సంఖ్య కానీ ప్రతి కరణీయ సంఖ్య కరణి కానవసరం లేదు. మీ సమాధానాలను సమర్థించండి. హారాలను అకర్ణీయం చేయమన్నాడు కాబట్టి చేద్దాం. ఇది 3 - √2. ఓకే, ఇది √7 + √6. ఇది 7 √7/7. దీని పరిస్థితి మరి √18 - √12. హారాలను అకర్ణీయం చేసి సూక్ష్మీకరించండి. 6 - 4√2² అవుతుంది పైన, అంటే 36 - 32, అంటే కింద 4 వస్తుంది. అది 36 + 32 అంటే 68. 68 - 48√2 / 4. ఓకే, మిగతా మీరు చేసుకోండి. √2 1.414, √5 2.236 అయితే √10 - √5/2√2 విలువను 3 దశాంశ స్థానాల వరకు కనుగొనండి. √2 చేత మల్టిప్లై చేయండి పైన కింద. ఫస్ట్ √20 వస్తుంది, అంటే 2√5. ఇది √10 వస్తుంది. ఓకే, /4 వస్తుంది. ఇప్పుడు √2 √5 వాల్యూని మీరు సబ్స్టిట్యూట్ చేసి మిగతాది మీరు కనుక్కోవాల్సిందే. ఈ విలువలు కనుగొనండి అంటే కనుక్కుంటామా చెప్పండి. 2/6 అంటే ఎంత? ఇది 2 కదా. మరి 2ని ఇంత చిన్న ప్రశ్న అడగవచ్చునా? అడగకూడదు కదా. మరి పక్కది ఎంత అవుతుంది? ఇది 2 అయిన తర్వాత అది 2 అవ్వకుండా వేరేది ఏదైనా అయితే బాగుంటుందా? బాగోదు కదా. కాబట్టి ఇది కూడా 2నే. ఇది 5 × 5 = 25, 25 × 5 = 125, 125 × 5 = 625. కాబట్టి ఇది 5 అవుతుంది. 5 4 సార్లు గుణించాం కదా ఇప్పుడే. ఇది 2/4 అంట, లేదంటే 4² అంట. 4³ అంటే 4 × 4 = 16, 16 × 4 = 96 కదా. 4 × 4 = 16, 16 × 4 = 64. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే 64 అవుతుందంట. ఇది 243 అంటే 3/5 కదా. 3² అంటే ఎంత మిగిలింది? 9. ఇది చూడండి, ఇది ఏకంగా -1/6 అంట. 46656. మరి దీనికి మాత్రం మనము అంత సులువుగా చేయడానికి లేదు కాబట్టి ఏమి చేద్దాం? నెంబర్ని ముందుగా గుర్తుపెట్టుకుందాం. 46656. 46656. ఇదిగోండి 46656. ఏమొచ్చింది? 216. రూట్ కడితే 216 వచ్చింది. ఓకే, 216 వచ్చింది. కానీ ఇంకా కావాలంట. 46656ని ఏ విధంగా రాయొచ్చు? ఇప్పుడు 46656ని ఏ విధంగా రాయొచ్చో చూపిస్తాం, చూడండి. 216 × 216 × 216. ఓకే, ఇలా రాసిన తర్వాత పిమ్మట 216ని ఏ విధంగా రాయొచ్చు? 216ని ఏ విధంగా రాయొచ్చు? 3 చేత తెగుతుంది కాబట్టి 72. 3 × 21, 3 × 21, 3 × 6, 72. 72ని ఏ విధంగా రాయొచ్చు? 36. 2 × 36 కింద రాయొచ్చు. ఓకే, సో 216ని ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు? 216 = 3 × 72. అంతే కదా. మరి 72ని ఏ విధంగా రాయొచ్చు? 72 = 2 × 36, 8 × 9,
8 ఇంటూ 9 అంటే 2 క్యూబ్ 8 ఇంటూ 9 కింద రాయొచ్చు. 4 ఇంటూ 9 9 అంటే 3 ఇంటూ 3 8 అంటే 2 క్యూబ్. ఓకే, సో 216 ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు? 216 ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అని రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు. సరే, దీనికి మీరు ఒప్పుకున్నారు కావున అది 216 ఇంటూ 216 ఏ విధంగా రాయొచ్చు? 2 power 6 ఇంటూ 3 power 6గా రాయొచ్చు కదా. మరి అలా రాద్దాం. 2 power 6 ఇంటూ 3 power 6 అంటే ఏం మిగులుతుంది చివరికి? ఇక్కడ ఒక 2 అక్కడ ఒక 3 గుణిస్తే వచ్చేది 6. అంటే దీనికి ఆన్సరు 6 వచ్చింది కదా. మీరు వేరే రూపంలో కూడా వెళ్ళొచ్చు. మనం వర్గమూలం కనుక్కున్నాము. వర్గమూలం కనుక్కోకుండా దీనికి కారణాంకాలు కనుక్కున్నా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. సరేనా? 4√81 అంటే 3. 3 3 9, 9 3 27, 27 3 81 కాబట్టి 3. అంటే ఇక్కడ కింద దీన్ని మనకు నచ్చిన రూపంలో అంటే మనకి వచ్చిన రూపంలో రాద్దాం. 3 - 8 ఇంటూ ఓకే ఇంటూ 3√343 అంటే అదంత 7 ఇంటూ 7 ప్లస్ 15 5√32 అంటే అది 2. ఓకే, ప్లస్ 225 రూట్ అంటే 15 స్క్వేర్ ఈజ్ 225 కదా. ఎప్పుడు చూడండి 8 8 64, 8 7 ఎంతో నాకు తెలియదు. బాగుంది వరుస. 56. ఓకే, ఇది 30, ఇది 15, 45. 45 ప్లస్ 3 ఎంత? 48. 48 అయితే 8 మిగులుతుంది చివరికి. ఏ 8? ఒత్తి 8 కాదు, అది -8. ఓకే, ఎందుకు అలాగని మీరు అడగొచ్చు నన్ను. ఏం చెప్పాలి నేను మీకు అప్పుడు? 30 + 15 45 అయితే 45కి 3 కలిపితే 48 వస్తుంది. అయితే 48 56 కాబట్టి మిగిలేది ఎంత? 8. 48కి 8 కలిపితే 56 వస్తుంది. కానీ ఏది పెద్ద సంఖ్య? ధన సంఖ్య పెద్దదా రుణ సంఖ్య పెద్దదా? రుణ సంఖ్య పెద్దది కాబట్టి మైనస్ వచ్చింది. అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఏ మరియు బీలు ఏవైనా అకరణీయ సంఖ్యలు అయితే కింది సమీకరణాలలో ఏ బీ విలువలు కనుక్కోండి అని ఎంత సులువుగా అడిగాడు. అలానే అంత సులువుగానే చేద్దాం. మరి √3 + √2 దీన్ని అకరణీయం చేయాలి. హారాన్ని ఎప్పుడు అకరణీయం చేస్తే ఇలాంటి రూపం వస్తుంది. కాబట్టి √3 + √2తో పైన కింద గుణిస్తే, అదే లవాన్ని హారాన్ని గుణిస్తే 3 - 2 1 కాబట్టి హారం 1 అవుతుంది అనమాట. మరి లవం ఏమవుతుంది? √3 + √2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 3 + 2 + 2 √3 × √2. ఓకే, అంటే 3 + 2 5 కావున ఏ అనేది 5 వస్తుందని మరి నేను మీకు చెప్తున్నాను. మీరు కూడా కావాలంటే చెకింగ్ అవి చేసుకోండి, సరి చూసుకోండి అని చెప్తున్నా. అది మరి బి విలువ ఎంత అని మీరు అడగొచ్చు. బి విలువ ఎంత అవుతుంది? a² + b², a + b హోల్ స్క్వేర్లో a² + b² 2ab అంటే 2√6 కాబట్టి b 2 అవుతుంది అనమాట. అది లెక్క. మరి దీని పరిస్థితి ఏమిటని మీరు అడగొచ్చు. 2√5 + 3√3తో అకరణీయం చేయాలన్నమాట. అప్పుడు అలా అకరణీయం చేస్తే కింద 10 - 9 అంటే 1. హారం ఎప్పుడు 1 అవుతుంది కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసి చూద్దాం. 2√5 × √5 10. ముందు వాటి విలువ రాద్దాం. రాసిన తర్వాత ఏ ఎంత అవుతుంది, బి ఎంత అవుతుందో నేను చెప్పక్కర్లే, మీరే నాకు చెప్తారు. 10 ప్లస్ ఎన్నిసార్లు చెప్పినా అది ప్లస్సే. ఓకే, 3 3s 9. ఓకే, రైట్. ఇప్పుడు
√5ని √3తో మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది ప్లస్ 3√15 3√15 √15 ఎలా రాస్తారు 5^0.5 ఓకే 3√15 అనమాట. తర్వాత దీన్ని ప్లస్ 2√15 కూడా వస్తుంది, అది కూడా 5^0.5. ఇప్పుడు చూడండి అసలు కథ ఏమిటో. ఇక్కడ ఎక్కడ నెగిటివ్ వస్తుందో రాదు, అన్నీ ధన సంఖ్యలే కాబట్టి A19 అవుతుంది. అలా అన్నారు బాగుంది, A19 అవుతుంది. మరి B ఎంత అవుతుందని మీరు అడగొచ్చు. అప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇది 15 కదా, 5 కాదు, ఇది 15. ఓకే, ఇక్కడ 3 2 కలిపేస్తే 5 అవుతుంది, కానీ B 5 అవుతుందా? అవ్వదు, -5 అవుతుంది. ఎందుకు? ఇచ్చిన దాంట్లో ఇది ధన సంఖ్య కాదు, రుణ సంఖ్యని ఇచ్చారు. ఇప్పుడు P-5 పెడితే వచ్చేది ధన సంఖ్య. ఓవరాల్గా మనకు మిగిలాల్సిన ధన సంఖ్య కావున -5 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నామో చూద్దాం. ఈ అధ్యాయంలో మన కింది అంశాలను చర్చించాం. P/Q రూపంలో రాయగల సంఖ్యను అగణీయ సంఖ్యలు అంటారు. ఇక్కడ PQలు పూర్ణ సంఖ్యలు మరియు Q ≠ 0. P/Q రూపంలో రాయలేని వాస్తవ సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. ఒక కరణీయ సంఖ్య దశాంశ రూపము అంతము లేదా ఆవర్తిత దశాంశముగా ఉండును. ఒక కరణీయ సంఖ్య దశాంశ రూపము అంతము కాని ఆవర్తితము కాని దశాంశముగా ఉండదు. అంతం కానీ ఆవర్తితం కానీ. అంతం అవ్వదు, ఆవర్తితం కూడా అవ్వదు. అదే దీని ఉద్దేశము, మీరు మరోలా అనుకోవద్దు. అకరణీయ సంఖ్యలను మరణి కరణీయ సంఖ్యల సముదాయాన్ని వాస్తవ సంఖ్యలని అంటాము. సంఖ్యారేఖపై ప్రతి బిందువుకు సదృశ్యముగా ఏకైక వాస్తవ సంఖ్య ఉంటుంది. అదే విధముగా ప్రతి వాస్తవ సంఖ్యకు సదృశ్యముగా సంఖ్యారేఖపై ఏకైక బిందువు ఉంటుంది. Q ఒక కరణీయ సంఖ్య మరియు S ఒక కరణీయ సంఖ్య అయితే Q+S, Q-S, QS మరియు Q/S లన్నీ కరణీయ సంఖ్యలే. N ఒక సంపూర్ణ వర్గము కాని సహజ సంఖ్య అయితే √n ఒక కరణీయ సంఖ్య అవుతుంది. వీలు ఏవైనా 2 ధన వాస్తవ సంఖ్యలు అయితే √AB, √A into √B, √A/B, √A/√B, B not equal to 0. √A plus √B into √A minus √B equal to A minus B, A plus B √B into A minus √B equal to A square minus B √A plus √B whole square is equal to A plus B plus 2 √AB. √A plus B plus 2 √AB equal to √A plus √B. అంటే దీన్ని ఇంకోలా రాశామన్నమాట. 1/√A plus B భిన్నం యొక్క హారాన్ని అకరణీయము చేయడానికి లవాహారాలను √A minus B √A/√A minus B చే గుణించాలి. ఇక్కడ ఏవీలు పూర్ణ సంఖ్యలు. A>0 ఒక ధన వాస్తవ సంఖ్య మరియు PQలు 2 అకరణీయ సంఖ్యలు అయితే అన్ని లెక్కలు ఒకలా ఉండవు. A⁴P into A⁴Q equal to A⁴P plus Q, A⁴P whole power Q equal to A⁴PQ, A⁴P/A⁴Q equal to A⁴P minus Q, A⁴P into B⁴P equal to AB whole power P. N అనేది 1 కంటే పెద్దదైన ధనపూర్ణ సంఖ్య మరియు A అనేది ఏ అకరణీయ సంఖ్యకు n-వ ఘాతముగా రాయ వీలు లేని ధన అకరణీయ సంఖ్య అయితే n⁴A లేదా A⁴1/n n-వ పరిమాణ కరణి అని అంటారు. ఇక్కడితో మొదటి అధ్యాయం పూర్తయింది. రెండవ అధ్యాయము తరువాతి భాగంలో చూద్దాము. అంతవరకు సెలవు.
చూడండి ఈ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో. మీరు కూడా చెట్లను నాటండి. ఈ బృహత్ కార్యంలో మీరు కూడా మీ వంతు కృషి చేయండి. మన భవిష్యత్ తరాల వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడంలో తోడ్పడండి. రండి, కలిసికట్టుగా ఉద్యమిద్దాం.